హలో ఫ్రెండ్స్, నేను మీ సుధాని. ఈరోజు పాంపామ్ మేకర్ టూల్స్ని యూజ్ చేసి మనం పాంపామ్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఈ సెట్ 4 డిఫరెంట్ సైజెస్ మీద ఉంటుందండి. ఈ 4 డిఫరెంట్ సైజెస్ సెట్ని యూజ్ చేయడం వల్ల 4 డిఫరెంట్ సైజెస్ పాంపామ్స్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ పాంపామ్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ టూల్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఇది నాకు 8 పీసెస్ మీద రిసీవ్ అయింది. 2 పీసెస్ కలిపితే మనకి ఒక సెట్ అవుతుందండి. ఈ టూల్కి ఒక సైడ్ హోల్స్ ఉంటుంది, ఇంకో సైడ్ హోల్స్ ఫిల్అప్ అయ్యి డిజైన్ ఉంటుందండి. ఈ 2 టూల్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి దీన్ని లాక్ చేసుకోవడానికి లాక్స్ కూడా ఉంటాయండి. ఇది ఎలా యూజ్ చేయాలో మనం వీడియోలో చూద్దాం. ముందుగా దీంట్లో అన్నిటికన్నా ఇది పెద్ద సైజ్ అండి. ఇది 9 సెంటీమీటర్లు అండి. దీని తర్వాతది 7 సెంటీమీటర్లు, దాని తర్వాత 5.5, అన్నిటికన్నా చిన్నది 3.5 అండి. అయితే నేను ఈ వీడియోలో మీకు ట్యూటోరియల్ చేయడానికి నేను 5.5 యూజ్ చేస్తున్నాను. చూసారా, ఒక పక్క హోల్స్ డిజైన్ని, ఇంకో పక్క ఫిల్అప్ డిజైన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి మనకి నచ్చిన కలర్ని తీసుకొని దీన్ని చుట్టుకోవాలండి. ర్యాపింగ్ చేయాలా. ఇలా ర్యాపింగ్ చేయడానికి కొద్దిగా గ్రిప్ మీద మన హ్యాండ్స్తోని ఆ తాడును కూడా అంచు పట్టుకోవాలండి. ఒక 2-3 రౌండ్లు తిరిగిన తర్వాత చుట్టిన తర్వాత అది మీరు హ్యాండ్స్ వదిలేసిన అదేం వీడిపోదన్నమాట. ఇలా మనము ఫిల్అప్ చేసుకోవాలా మొత్తం రౌండ్ మీద. అయితే ఇది ఎన్ని లేయర్ల మీద మనము చుట్టుకుంటే అంత హెల్దీ పాంపామ్ అవుతుందన్నమాట. దీనికి మన ఇష్టం, మనకు తగ్గట్టు ఎంత హెవీ మీద కావాలా లేదా ఎంత లైట్ మీద పాంపామ్ చేయాలో మన ఇష్టం అండి. అయితే దీనికి అడ్జస్ట్ అంచు కూడా ఉంటుందండి. అంతవరకు ఫిల్అప్కి ఛాన్స్ ఉంటుందన్నమాట. నేనైతే అంతవరకు అవసరం లేదని నేను సగం వరకు చేసుకున్నానండి. మీకు లేదు ఇంకా హెల్దీ పాంపామ్ కావాలంటే మీరు ఇంకా హెవీగా చుట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసి వీటన్నిటిని ఒక దగ్గర పెట్టిన తర్వాత మనకి లాక్స్ ఇచ్చి ఉన్నారు కదండి, ఆ లాక్స్తోని మనం లాక్ చేసుకుంటే ఇది లాక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత వేరేగా అవ్వదు. ఇలా లాక్ చేసిన తర్వాత మనము కత్తిరితోని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే కత్తిరి కూడా దీనికి సన్నంగా ఉండాలండి కత్తిరి. లేదు లావు కత్తిరి ఉంటే మనం చూసారా, మనకి ఒక పక్క హోల్స్ ఒక పక్క డిజైన్ ఉంది కదండి, ఆ డిజైన్ వల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కత్తిరి సన్నంగా మూతుకు సన్నంగా నుండి యూజ్ చేయండి. ఇలా యూజ్ చేసిన తర్వాత వెంటనే టూల్ని ఓపెన్ చేయకండి. ఇలా ఓపెన్ చేస్తే ఊన్ దారాలు మొత్తము వేస్టేజ్ అయిపోతుందండి. మొత్తము ఊన్ దారాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే మనం దీన్ని లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకోవడానికి నేను 15 ఇంచెస్ని ఊన్ దారం తీసుకొని మనకు మధ్యన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లಲ್ಲಿ మనము పెట్టి దీన్ని సెక్యూర్ చేసుకోవాలా. ముళ్ళు వేసుకోవాలా. గట్టిగా వేయండి, ఎందుకంటే మనకి లూజ్ చేశారనుకో అది టూల్ ఓపెన్ చేసిన తర్వాత దారాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్దిగా గట్టిగా 2-3 ముళ్ళు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టూల్ని క్లిప్ రిమూవ్ చేయండి ఒక సైడు, అలాగే రెండో సైడ్ కూడా క్లిప్ రిమూవ్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుందండి మన పాంపామ్ ఒకే సైజు మీద వచ్చినట్టు. అయితే దీన్ని ఇంకా మనం మంచి సైజుగా చేయాలి అని అంటే మనం ఎక్స్ట్రాగా ఉన్న దారాలన్నీ మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మీకు సాటిస్ఫాక్షన్ అయినంత వరకు మీరు రౌండ్ షేప్ ఇచ్చుకోవచ్చు. నేను ఈ ఎక్స్ట్రాగా ఉన్న తాళ్ళన్నీ కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసినప్పుడు మనకి ఎక్కువ వేస్టేజ్ ఏమీ రాదండి. అదే మన హ్యాండ్మేడ్ చేస్తే చాలా వేస్టేజ్ వస్తుంది. అయితే ఈ టూల్ని మీరు ఏ ఆన్లైన్లో మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని దాంట్లో దొరుకుతుందండి. ఈ టూలు చాలా యూజ్ఫుల్ అండి. దీనివల్ల మనకి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. చూసారా, ఇది ఎంత పెద్ద పాంపామ్కి ఎంత తక్కువ వేస్టేజ్ వచ్చిందో. మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇదే విధంగా మిగిలిన సైజుల మీద పాంపామ్స్ చేశానండి. ఈ పాంపామ్స్తోని నేను ఇంకా క్రాఫ్ట్స్ చేసి నేను ఈ ఛానల్లో పెడతాను. మీకు ఈ వీడియోస్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.